హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెరువులు నాళాలను కాపాడుకోవడం కోసమే హైడ్రాను తీసుకొచ్చినట్లు పదే పదే చెబుతుంటారు. ఇటీవలే హైడ్రా డిపార్ట్మెంటుకు ప్రత్యేక భవనం కూడా కట్టించారు. హైడ్రా అధికారులు గత కొంతకాలం నుండి అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో హైడ్రా వ్యవహారాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. చంద్రాయణగుట్టలోని సల్కం చెరువు మధ్యలో ఉన్న ఓవైసీ బ్రదర్స్కు చెందిన కాలేజీలపై చాలా కాలం నుండి వివాదం ఉంది. అప్పట్లో కాలేజీ చదువులు మధ్యలో ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో ప్రత్యామ్నాయం చూసుకుంటారని కూల్చివేస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కోల్చలేమని ప్రకటించేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ 2025 జూలై 6న ప్రాథమిక పరిశీలనలో ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మితమైనట్లుగా తేలిందని ప్రకటించారు. ఈ కాలేజీలో దాదాపు 10,000 మంది అట్టడుగు ముస్లిం విద్యార్థులకు కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తుందని, సామాజిక ప్రభావం కారణంగా కూల్చివేతకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదని ప్రకటించారు. ఇక 2024 ఆగస్టు 28న కమిషనర్ రంగనాథ్ విద్యా సంవత్సరం మధ్యలో కూల్చివేత వల్ల విద్యార్థులు రోడ్డున పడకుండా ఉండేందుకు తాత్కాలిక సమయం ఇస్తామని, అయితే అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా చట్టం అందరికీ ఒకటే అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కారణంగా కోల్చలేమని స్పష్టం చేస్తున్నారు. దీనిపై బీజేపీ సహజంగానే మండిపడుతుంది. ఓవైసీ జోలికి వెళ్ళడం లేదని అంటున్నారు. అందరికీ ఒకే చట్టం వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సమాధానం వస్తుందో కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది.